ఇంగ్లీష్ ఉన్నాయి, ఇక తెలుగు ఇచ్చిన ఆల్రెడీ తీసుకపోయాను. రైట్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. జర అందరు ఒక 2 నిమిషాలు అటెన్షన్ ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇది. ఒకవేళ అంటే గుండెలు అదిరిపోయే సబ్జెక్టు, తెలంగాణ యొక్క కింద నేల కదిలే సబ్జెక్ట్ ఇది. తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి జరుగుతున్న భారీ కుట్ర మీద సబ్జెక్ట్ ఇది. తెలంగాణ తలను కొట్టేసే సబ్జెక్టు, తెలంగాణ మొండాన్ని తీసేసే సబ్జెక్టు, మొండం లేని తెలంగాణ చేయబోయే సబ్జెక్టు. ఇందులో భారీ కుట్ర జరుగుతుంది. ఈ భారీ కుట్రలో ఈ ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు. అలా కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారి సహకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి గారిది. మీరు ఒక రిమైండ్ చేసుకోవాలి. ఏం రిమైండ్ చేసుకోవాలంటే 1/12/2023 ఇదే ప్రెస్ క్లబ్లా అక్కడ ఏసీ హాల్లా నేను ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. దాని కనెక్టివిటీ ఈరోజు అవన్నీ కూడా జరగబోతున్నాయి. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయబోతున్నానంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయబోతున్నట్టే అన్ని ఎన్నికలను తెల్లారి కౌంటింగ్ కాకముందు నేను హెచ్చరించిన. ఈరోజు అది జరగబోతుంది. ముఖ్యంగా నేను గత కొన్ని రోజులుగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్స్ కోసం రెండు నెలలకెళ్ళి నేను పోరాటం చేస్తున్నా. అయితే ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ భారత రాజ్యాంగంలో మరి కంపల్సరీ ఖర్చు పెట్టాల్సిన పైసలు, అంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ కిందికి వస్తుంది. ఈ రాజ్యాంగంలో 4 ఖర్చులలో మొట్టమొదటి ఖర్చు కమిటెడ్ ఎక్స్పెండిచర్లో ఇది వస్తుంది. రెండోది వడ్డీలు, అప్పులు. మరి అసోంటప్పుడు కమిటెడ్ బెనిఫిట్స్ లో ఉన్నప్పుడు మనకు పైసలు ఎందుకు ఇస్తలేరు అనేది ప్రశ్న. తెలంగాణ ఈరోజు యూనియన్ లీడర్లు ఏం చెప్తారంటే, అంటే నేను దీన్ని ఈ తీగ లాగితే నాకు కదిలింది వచ్చింది ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతం అనేది వచ్చింది. ఎందుకంటే ఫ్యూచర్లో నేను ముందు ఒక లైన్ చెప్తా. తెలంగాణ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీగా, అంటే ఆర్థిక ఎమర్జెన్సీగా ప్రకటిస్తారు. దానికి కావాల్సిన బాటలు ఉద్యోగులతోనే ఇస్తుండ్రు. ఎందుకంటే కమిటెడ్ బడ్జెట్ రాజ్యాంగంలో ఉన్నది. దయచేసి కొంచెము కొంచెం మీరు దమాక్ పెట్టి వింటే అర్థమవుతుంది మొత్తం. కమిటెడ్ బడ్జెట్ అనేది రాజ్యాంగంలో ఉన్నది. ఈ కమిటెడ్ బడ్జెట్ ఏంది? దేనికి? ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు, రెండవది రిటైర్మెంట్ బెనిఫిట్స్, మూడవది పెన్షన్స్, నాలుగవది పిఆర్సి, ఇందులో ఐదవది వచ్చి మన ఏది రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఏలు. అయితే ఈరోజు భారతదేశంలో 95% రాష్ట్రాలు ఇంక్లూడింగ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్రతి రాష్ట్రం కూడా 55% డిఆర్సి ఆల్రెడీ ఇచ్చేసింది. కానీ ఏది డిఏలు ఇచ్చేసింది, పిఆర్సి ఇచ్చింది. కానీ ఇవాళ వాళ్ళకి తెలంగాణ ఎందుకు పిఆర్సి ఇయ్యలే? తెలంగాణ ఏ పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డది? మిగులు బడ్జెట్తో ఏర్పడ్డది. 16,000 మిగులు బడ్జెట్తో ఏర్పడ్డది. ధనిక రాష్ట్రం పేరుతో ఏర్పడ్డది. కానీ మా ధనిక రాష్ట్రం కానీ మనం దోసుకపోతున్నాం కాబట్టి ఏర్పడ్డది. ఇక్కడ కట్ చేద్దాం. ఇక ఇక్కడ చంద్రబాబు నాయుడు కుట్ర, రేవంత్ రెడ్డి గారి కుట్ర, వీళ్ళకి సహకారం నరేంద్ర మోడీ గారిది ఏ విధంగా ఉందనంటే, ఈరోజు రేవంత్ రెడ్డి మీరు ఓటుకు యాక్చువల్గా మన ఈ హైదరాబాదు 2 రాష్ట్రాలకు 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని. మరి ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు సంవత్సరం నరకే చంద్రబాబు ఎందుకు మరి ఇక్కడ అన్ని ప్యాక్ చేసుకొని ఆంధ్రాకి వెళ్ళిపోయిండు? 10 సంవత్సరాలు ఎందుకు వాడుకునే ప్రయత్నం చేయలేదు? ఇదొక పాయింట్. ఎందుకు చేయలేదంటే ఓటుకు నోటుల రెండవ ముద్దాయి చంద్రబాబు నాయుడు. దాన్ని
దాన్ని అడ్డం పెట్టి A1గా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు బ్లాక్ మెయిల్ చేసుకుంటా వచ్చిండు. ఈ తెలంగాణ టీడీపీ నాకు వదిలేయమని. అప్పుడు ఎవరైతే మొన్నటిదాకా ఉపరాష్ట్రపతిగా ఉన్నాడో వెంకయ్య నాయుడు గారు, ఇవన్నీ చెప్తున్నా, గుండెలు అదిరిపోయే వాస్తవాలు చెప్తున్నా. వెంకయ్య నాయుడు గారు మధ్యవర్తిత్వం వహించి ఇక ఈ హైదరాబాద్ నీకు అవసరం, ఈ సబ్జెక్ట్ క్లోజ్ చేద్దాము, ఓటుకు నోటు పేర్లు అయిన పేరు తీయద్దు అని మాట్లాడినప్పుడు మరి కేసీఆర్ గారు పెట్టిన ఏకైక డిమాండ్ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోవాలి. ఇక ఆంధ్రాకు 10 సంవత్సరాలు జాంతానై నువ్వు హైదరాబాద్ ముందే వెళ్ళిపోవాలి. అప్పుడు దాని గురించి మాట్లాడదామని జరిగిన ఒప్పందంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్యాక్ చేసుకొని హైదరాబాద్ మన ఆంధ్రాకి వెళ్ళిపోయిండు, అమరావతి పెట్టుకొని. ఇక దీని గురించి మాట్లాడలే. ఇక అది అక్కస్సు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి లేడీగా ఓడిపోయిండు. ఈ రోజు నా శిష్యుడు ఈ రోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి దీన్ని ఇక ఎట్లయినా హైదరాబాద్ మీద పగ తీర్చుకోవాలి, హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్ లేకుండా చేయాలి అని ఒక అక్కస్సు పెట్టుకొని తెలంగాణ మీద ఒక పగ పెట్టుకొని ఈ రోజు పగ సాధిస్తా ఉన్నాడు. దీనికి మొట్టమొదటి స్టెప్ హైదరాబాద్ మీద 144 సెక్షన్. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ మీద 144 సెక్షన్ పెట్టిండు. 144 సెక్షన్ ఎన్ని రోజులు పెట్టిండు? 1 మంత్ వేరే పెట్టి. ఎవరు పెట్టిండ్రు? సివి ఆనంద్ గారు పెట్టిండ్రు. సివి ఆనంద్ గారు ఎందుకు పెట్టిండ్రు హైదరాబాద్ మీద 144 సెక్షన్? ఇవాళ ఇది సివి ఆనంద్ గారు సంతకంతో ఉన్నది జివో కాపీది. 144 సెక్షన్ పెట్టిండ్రు. ఎప్పటికెళ్ళి పెట్టిండ్రో చెప్తా. 27/10/2024 కెళ్ళి మొదలుపెట్టి 28/11/2024 అంటే 2 రోజుల పాటు హైదరాబాద్ మీద దీని మీద ఈ రోజు ఏం పెట్టిండ్రు? 144 సెక్షన్ పెట్టిండ్రు. మరి హైదరాబాద్ సికింద్రాబాద్ ఎంపీ ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ, ఇంకోటి కిషన్ రెడ్డి గారు. ఆయన ఎవరు? కేంద్ర మంత్రి గారు. మరి వీరిద్దరు 144 సెక్షన్ నా పార్లమెంట్ లో ఎందుకు పెట్టిండ్రు? నా పార్లమెంట్ లో ఇప్పటి వరకు ఎటువంటి అసాంఘిక శక్తులు జరగలేదు, ఎటువంటి హిందూ ముస్లిం గొడవలు జరగలేదు, ఎటువంటి రయాట్స్ జరగలేదు. అయినా కానీ 144 సెక్షన్ ఎందుకు పెట్టిండ్రు సివి ఆనంద్ గారు అని అంటే ఇందులో ఇక్కడ శాంతి భద్రతలను దెబ్బతినిపోయినాయి. అప్పుడు లోకేష్ గారు ఇప్పుడున్నటువంటి మంత్రి ఎక్కడ ఉన్నట్టే అప్పుడు ఐటీ మంత్రి, ఇండస్ట్రియల్స్ మినిస్టర్ అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉండి తెలంగాణలో ఈరోజు ఇది ఎక్కడ కూడా కనబడది, ఇది పబ్లిక్ డొమైన్ లో ఉండదు, ఎక్కడ కూడా ప్రెస్ మీట్ రిలీజ్ చేయరు. ఈరోజు హైదరాబాద్ లో శాంతి భద్రత లేవనేది ఎక్కడ కూడా మాట్లాడరు. అన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి, అంతటా జనం బ్రహ్మాండంగా తిరుగుతారు, మాల్స్ అన్ని కుల్లా అవుతాయి, మాల్స్ మొత్తం బ్రహ్మాండంగా ఉంటాయి. అయినా కానీ హైదరాబాద్ లో 144 సెక్షన్ పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు? ఇంకా హైదరాబాద్ లో ఒక పెద్ద పులి హోమ్ మినిస్టర్, కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు బండి సంజయ్ గారు. మరి ఆయన కూడా మాట్లాడారు. అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఇద్దరు ఎంపీలు మాట్లాడారు, కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు మాట్లాడారు. హైదరాబాద్ లో ఈరోజు శాంతి భద్రత లేవని 144 సెక్షన్ పెట్టి ఇది మొదటి స్టెప్. హైదరాబాద్ మీద మొదటి స్టెప్ పడ్డది. రెండవ స్టెప్ కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇంతకుముందు చెప్పినా కదా, ముందుకు వచ్చినా కదా, ఆ కమిటెడ్ ఎక్స్పెండిచర్ లో జీతాలు బంద్ చేయాలి. ఎందుకంటే వీళ్ళకు రాజ్యాంగ భద్రత ఉంటది ఉద్యోగులకు. ఈ రోజు వీళ్ళ జీతాల గురించి ఎక్కడ ఉంటది అని అంటే నేను మీకు ఇంకొక డాక్యుమెంట్ చూపెడతా. ఇంకొక డాక్యుమెంట్ అది కాగ్ రిపోర్ట్ లో వచ్చింది. కాగ్ రిపోర్ట్ లో ఏమని వచ్చింది? మీకు ప్రెస్ నోట్ లో కూడా పెట్టిన ఇలా కాగ్ రిపోర్ట్ లో ఏమని వచ్చిందని అంటే ఈ రోజు ఇది కాగ్ రిపోర్ట్. ఈ కాగ్ రిపోర్ట్ లో ఏముందనంటే 2024-25కు 16,842 కోట్ల రూపాయలు 16,842 కోట్ల రూపాయలు రిటైర్డ్ బెనిఫిట్స్. అయితే ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి ఇచ్చిన పైసలు 11,000 కోట్లు. మరి 2025 సంవత్సరాలు 11,000 కోట్లు, 2024 16,000 కోట్లు అని ఎందుకు అని అంటే 2016లో రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎక్కువ ఉండే. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు వాళ్ళ సర్వీస్ పెంచిండ్రు కాబట్టి ఎక్కువ పెంచిండ్రు. ఈరోజు కాగ్ రిపోర్ట్ లో వాళ్ళ జీతాలు ఇచ్చేసిండ్రు, వాళ్ళ పెన్షన్లు ఇచ్చేసిండ్రు, అన్ని ఇచ్చేసిండ్రు. అయితే ఈరోజు ఒకటి లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్, రెండవది తెలంగాణ ఈరోజు పిఆర్సీ ఇవ్వలేకపోతుంది, మూడవది డిఏలు ఇవ్వలేకపోతుంది, రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతుంది. ఇది సాక్ష్యం. ఇప్పుడు ఏమైతుంది? హైదరాబాద్ ఇంకోటి ఏం జరుగుతుంది? ఈరోజు కేంద్రంలో జరిగే సెకండ్ పాయింట్ ఏం పెడతారంటే
హైదరాబాద్ అంటే తెలంగాణలో ఈరోజు ఆర్థికంగా దెబ్బపడి ఉన్నది. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇవాళ పిఆర్స్ ఇచ్చే పరిస్థితి లేదు, రాష్ట్ర రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పైసలు కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి ఈరోజు ఎకనామికల్ ఎమర్జెన్సీ అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. నంబర్ 1 శాంతి భద్రతలు లేవు. నంబర్ 2 రెండోది ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ అనేది ఈ రోజు లేదు, అక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. మూడోది. 4వ దెబ్బ ఎవరి మీద కొట్టిందంటే పోలీసు వాళ్ళ మీద కొట్టిండ్రు. ఇంకో ఇది పోలీసు వాళ్ళది. పోలీసు వాళ్ళను ఏ విధంగా వాళ్ళ మనస్థైర్యం దిగజార్చిందంటే ఈ రోజు వీళ్ళ పైసలన్నీ కూడా ప్రతి నెల వాళ్ళ జీతంలోకి వెళ్ళి ఆరోగ్య భద్రత కోసం పైసలు కట్ చేసుకుంటారు. ఇగో ఇది సర్క్యులర్, ఇది మొన్న వాళ్ళ డిఎస్పీ వెల్ఫేర్ ఖండించడు దీన్ని. కానీ ఇవాళ మీరు ఏ పోలీసులైనా అడగండి, నీకు యశోదల ట్రీట్మెంట్ దొరుకుతుందా, అపోలోలో ట్రీట్మెంట్ దొరుకుతుందా, నీకు వేదిక కిమ్స్ లో వాళ్ళ ట్రీట్మెంట్ ఉండదు. వాళ్ళు ఉస్మానియా పోవాలి, లేకుంటే మన ఏది గాంధీ దవాఖానకు నిమ్స్ దవాఖానకు పోవాలని ఇగో బాజాబ్తా జీవో ఉన్నది. ఇది సర్క్యులర్, పోలీస్ జీవో సర్క్యులర్. ఇగో పక్కన వాళ్ళ సంతకాలు ఉంటాయి, చిన్న చిన్న సంతకాలతో వాళ్ళది ఉంటుంది. అది ఖండించిన కాబట్టి ఇది వాస్తవం. ఇక ఐదవది ఇగో ఇది తెలంగాణ ఈ రోజు ఆర్థికంగా వెనుకబడ్డదే కదా. ఇగో తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితి, తెలంగాణకు రాబడి మరియు ఎక్స్పెండిచర్. రాబడి ఎక్స్పెండిచర్ బోంగా మనం మిగిలేది ఎంత, ప్రతి నెల మిగిలేది ఎంత అంటే 30,000 కోట్ల పైసలు మిగులుతాయి. ఈ రోజు మన రాబడి ఇది అయిపోయినాక ఫోటో తీసుకోవచ్చు, నేను ఇళ్ళ కూడా పంపిస్తా. ఇందులో మన రాబడి 60,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 90,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఇందులో మనకు వచ్చేది ట్యాక్స్ రెవెన్యూ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, శాంక్షన్ అండ్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ రెవెన్యూ, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీస్, స్టేట్ షేర్ ఆఫ్ యూనియన్ ట్యాక్సెస్, అదర్ ట్యాక్సెస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, గ్రాంట్ ఎయిడ్, ఇవన్నీ వస్తాయి. మళ్ళా ఇందులో మనకు ఖర్చు అయ్యేది జీతాలకు, పెన్షన్లకు, సబ్సిడీలకు, శాలరీస్ కు, వీటికి ఖర్చు అవుతాయి. ఇక తక్కిన మొత్తం మిగిలేటి దాదాపు 30,000 కోట్ల రూపాయలు మిగులుతాయి ఇవన్నీ బొంగ. మరి మన రాష్ట్రం ఈరోజు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలు ఉందా అంటే ఈ 30,000 కోట్లలో కూడా ఫస్ట్ ఏం కట్టాలి? ఫస్ట్ జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, తర్వాత మన రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వాలి. అంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మిగతా పైసలు ఏమైనా మిగిలితే అవి అప్పులు కట్టాలి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండ్రు, బట్టి విక్రమార్క గారు ఏం చేస్తుండ్రు, బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఇద్దరు బిల్లా రంగాల లెక్క తయారైనరు. ఈ బిల్లా రంగాల లెక్క తయారై ఇద్దరు ఏ విధంగా తెలంగాణ దోసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలంటే ఎంత చిల్లరగాళ్ళు అయినారంటే వీళ్ళు. ఇంత చిల్లర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు మన జీవితంలో ఎక్కడ చూడలే, ఎక్కడ కూడా కనవాళ్ళే. ఈ రోజు వీళ్ళు ఎట్లా తయారైపోయినంటే ఈ రోజు పైసలు లేవంటారు, అన్ని లేవంటారు. ఈ రోజు సీక్రెట్ గా ఒక నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఏ ఇంట్లుంటుండు, ప్రభుత్వ భవనంలో ఉంటుండా, గవర్నమెంట్ ఇంటుండా, ప్రైవేట్ ఇంటుంటుండా, సొంత ఇంట్లో ఉంటుండు. మరి దానికి రిపేర్లు అయితే ఎవరు పెట్టాలి? పైసలు ఆయన పెట్టుకోవాలి. కానీ ఈ రోజు పైసలు ఎవరు పెడుతుండు? ప్రభుత్వ ఖజానాతోని ఆయన 3 కోట్ల రూపాయలు పెట్టారు, ఇల్లు రిపేర్ నడుస్తుంది. ఆల్రెడీ 1,45,00,000 రూపాయలు రిటైర్మెంట్ ఆ పైసలు ముట్టినాయి. మరి మీరు ఏ విధంగా ఈ రోజు వెనుకబడ్డది? ఈ రోజు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా బీదోడు, కనీసం ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని పెళ్లి చేసుకునే పరిస్థితి లేక ఈ రోజు ప్రగతి భవన్ లా ఆయన కొడుకుది ఎంగేజ్మెంట్ చేసిండు. పైసల ఖర్చు అంతా మనదే. మరి పైసలు ప్రభుత్వం ఆయన కొడుకు ఎంగేజ్మెంట్ కూడా ప్రజా ఖజానాకి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టినప్పుడు మరి ప్రభుత్వ ఖజానా లాభమా నష్టమా? లాభమే కదా. మరి వీళ్ళ వేజెస్ ఎందుకు ఇవ్వవు? దీని వెనుక ఉన్న కుట్ర ఏంది? ఇక తెలంగాణ ఉద్యమ కాలం చాలా బిజీగా చేసిండ్రు. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా చాలా బిజీ సబ్జెక్ట్ దేని మీద పట్టుకున్నారు. ఈ రోజు ఈ యూనియన్ ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయాలపైన మాట్లాడకుండా ఈ రోజు ఏ సబ్జెక్ట్ మీద పోయినరు? నంబర్ 1 మార్వాడి, నంబర్ 2 బాలసుబ్రహ్మణ్య విగ్రహం. డైవర్షన్ ఇది. ఇందులో ఇద్దరు వాళ్ళే లీకులు ఇస్తారు, మీరు దీనిపైన కొట్టాడుందని. పాపం మా వాళ్ళు నిజాయితీగాల్లో మా వాళ్ళు ఏమో వాళ్ళతో సూపర్ చేసిన వాళ్ళు కాదు. కానీ వీళ్ళు దేని మీద పడాలి? మార్వాడి ఉద్యమం మీద పడాలి, సెకండ్ బాలసుబ్రహ్మణ్యం మీద పడాలి. ఈరోజు కళాకారుని విగ్రహము ఇక్కడ కాదు, అమెరికాలో పెట్టవచ్చు, ఆస్ట్రేలియా పెట్టే, చైనాలో పెట్టవచ్చు. కానీ ఎక్కడ తప్పుదో పట్టించిండ్రు? ఈ పెద్ద స్కాముల మీద, ఈ తెలంగాణ పైన జరుగుతున్న కుట్రల పైన ఇది. ఇక ఈ కుట్రకు ఇప్పుడు హైదరాబాద్ యూనియన్ టెరిటరీ, మరి హైదరాబాద్ పైసలు మొత్తం మాకే రావాలి. హైదరాబాద్ పెరగాలి. ఎట్లా పెరగాలి? ఈ రోజు ఎక్కడెక్కడ పైసలు వస్తాయి? ఫ్యూచర్ లో హైదరాబాద్ దొరకకుంటే ఏం చేయాలనంటే ఈ రోజు నంబర్ 1 హైదరాబాద్ ఎక్స్టెన్షన్ చేయాలి. హైదరాబాద్ డివిజన్ పెంచిండ్రు, గ్రామ పంచాయతీలు మొత్తం కలుపుకున్నారు.
4th సిటీ వరకు వెళ్ళిపోయిండు, ఫ్యూచర్ సిటీ వరకు వెళ్ళిపోయిండు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బుల్లెట్ ట్రైన్ వేస్తా అన్నాడు. ఎక్కడికి వెళ్ళేస్తా అన్నాడు, బెంగళూరు, అమరావతి మరియు ఫ్యూచర్ సిటీ, దీన్ని కలిపేస్తా అన్నాడు. ఇక్కడ హైదరాబాద్ కు వాటా లేదు, గమనించండి. హైదరాబాద్ కు వస్తలేదు, హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ లేదు. ఎందుకంటే హైదరాబాదు తల నరకేసి కొట్టేస్తుండ్రు కాబట్టి. ఈరోజు ఇంత భారీ కుట్ర నడుస్తా ఉంది సార్, ఆ ఫైల్ ఇయర్. అయితే ఇంత భారీ కుట్ర ఈరోజు తెలంగాణ పైన నడుస్తా ఉంది. ఇంకొకటి, ఇక ఇవాళ మనకు యాక్టివ్ గా ఎవరెవరు కనబడుతుండ్రు, దీనిపైన మీడియా డైవర్షన్ నడిచింది, ఇష్యూస్ డైవర్షన్ జరిగింది. ఇక ఇవన్నీ ఆడిట్ రిపోర్ట్లు, ఇవన్నీ ఆడిట్ రిపోర్ట్లు. నిన్ననే నేను ఒకటి పెట్టిన, మన ఒక ఆర్టీఐ అడిగిన, ఎవరిని, డీజీపీ గారిని అడిగిన. ఏమని అడిగినా అంటే రేవంత్ రెడ్డి గారి మీద 179 కేసులు ఉన్నాయి. అందులో 32 చీటింగ్ అంటే సివియర్ కేసులు ఉన్నాయి, అంటే 7 సంవత్సరాల పైగా శిక్ష పడే కేసులు 34 ఉన్నాయి. 2 420 కేసులు ఉన్నాయి. ఈ విధంగా మొత్తము ఈ రోజు రాష్ట్రానికి ఉన్నది 420 ముఖ్యమంత్రి. అంటే ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రం నన్ను గుర్తుపెట్టుకోవాలి, భావి తరాల వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకోవాలనే ఆలోచన ఒక క్రిమినల్కి ఎప్పుడు ఉండదు. ఈ క్రిమినల్కి ఏముంటది అంటే ఈ 420 కేసు కూడా ఉంది కాబట్టి చెప్తా. వీళ్ళకి ఏముంటది, ఇవాళ దోసుకోవాలి, దాటాలి, తెలంగాణ నమ్ముకోవాలి, దాటాలి, తెలంగాణ ఏమైనా పర్వాలేదు. ఈ రోజు భేదావులను మొత్తం నా దగ్గర గడిలో కట్టేసుకున్నా, ఉద్యోగ సంఘాలను ఈ గడిలో కట్టేసుకున్నా. వీళ్ళ తరపున మాట్లాడేటోళ్ళు ఎవరు లేడు. కాబట్టి ఇది రైట్ టైం. ఉద్యమకారులు లేరు. ఈ రోజు కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ ను ప్రకటించిన ఇవాళ అడిగే నాదులు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు, ప్రశ్నించేటోళ్ళు లేరు, ఈ రోజు ఉద్యమాలు చేసేటోళ్ళు లేరు. అందరు కూడా ఈ రోజు నీరు గారిపోయినరు, అందరు కూడా ఏదో ఒక గదిలో ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు సిండికేట్ నిర్ణయం, ఇది సిండికేట్ నిర్ణయం. ఇక మాట్లాడితే ఎవరు మాట్లాడలే, కేసీఆర్ మాట్లాడాలి. దీనిపైన ఎవరు మాట్లాడాలి, కేసీఆర్. మరి కేసీఆర్ ఎట్లా బుక్ చేసిండ్రు, ఇలా అడికోర్ మాఫియా రంగంలో దిగుతుంది. నేను అడికోర్ మాఫియా రంగంలో దిగుతుంది. ఈ అడికోర్ గురించి ఎప్పుడు మాట్లాడినా సేమ్ ఏది ఎలక్షన్ అయిపోయినాక 2023 డిసెంబర్ 1వ తారీఖు రోజు ప్రెస్ క్లబ్ లా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు ఈ అడికోర్ మాఫియా గురించి మాట్లాడినా. ఈ అడికోర్ మాఫియాలో 4 ఉంటారు. ఎవరెవరు ఉంటారు ఈ పార్ట్నర్షిప్, రేవంత్ రెడ్డి గారు, కల్వకుంట్ల కవిత, సూదిని సృజను, కవిత బినామీ అయిన విందుల మందుల అన్నట్టు ఆమె 4. ఇగో ఇది నా సాక్ష్యం, ఓకేనా, ఇది నా సాక్ష్యం. ఇలా కల్వకుంట్ల కవితనిగా ఇప్పుడు వదులుతారు. ఈమె ఏం చేస్తుంది అంటే కల్వకుంట్ల ఫ్యామిలీని మొత్తం డిస్టర్బ్ చేసుకుంటా కూర్చుంటది. కల్వకుంట్ల ఫ్యామిలీని బీఆర్ఎస్ డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకు, వాళ్ళు యూనియన్ టెరిటరీ గురించి మాట్లాడద్దు, ఈ హైదరాబాద్ తలకాయ కొట్టేస్తుంటే వీళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఎంగేజ్ అయి ఉండాలి. కాబట్టి ఇప్పుడు మాట్లాడేటోడు ఎవడున్నాడు, ఎవడు లేడు. ఎవడున్నంటే నా సొంటోడు ఒకడు ఉన్నాడు, కానీ ఎవరు మాట్లాడదు. నా గురించి ఏంటంటే బక్క చేసిన ఏం మాట్లాడినా స్పందించద్దు, మాట్లాడద్దు. ఒక రోజు ప్రెస్ మీట్ పెడతారు, ఒక రోజు ఇది పెడతాను, ఒక మహా కుట్ర. కాబట్టి ఎవరు మాట్లాడు, లంగలు మాట్లాడు, దొంగలు మాట్లాడు, 420 గాని మాట్లాడు. ఇక ఇంకొక మానస పుత్రికను తీసుకొచ్చుకొని వీళ్ళు పెట్టుకుంటారు. అంటే వీళ్ళందరూ సపోర్ట్ చేయాలి కదా, వీళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు బ్యూరోక్రసీ కావాలి. బ్యూరోక్రసీ ఎవరు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు. ఆయనను కూడా నేను ఇదే వేదిక మీద ఖండించిన. ఆయన నియామకం చేయొద్దని ఇదే ప్రెస్ క్లబ్ ద్వారా చెప్పిన. ఆయన రిటైర్మెంట్ అయినా 6 సంవత్సరాలు మళ్ళా పొడిగించారు. ఎందుకు చేసిందంటే ఆయన గతంలో కేసీఆర్ గారికి చాలా తప్పుడు సలహాలు ఇచ్చేసి తెలంగాణ ఏమేమి కుదబెట్టాలి, జైళ్లను కుదబెట్టించిండ్రు, నట్లు బోలర్లు గుడిపెట్టించిండ్రు, గోనె బస్తాలు కుదబెట్టించిండ్రు, అన్ని కూడా కుదబెట్టించిండ్రు. ఈ రోజు పాపం మన చీఫ్ సెక్రటరీ గారు ఎట్లయిందంటే డబుల్ బెడ్రూమ్ గరీబోళ్ళకి ఇల్లు ఎట్లిస్తారో ఆయన కూడా ఇల్లు లేకుంటే విల్లా నంబర్ 41 గ్రీన్ విల్లాస్ లా పుక్కట్ల ఒకటి ఇల్లు ఇచ్చిండు. పాపం ఆ ఇల్లు తీసుకున్నాడు. అంత బెగ్గరగాడు మన చీఫ్ సెక్రటరీ. ఎంత బెగ్గరగాడు అంటే ఇల్లు లేకుంటే ఒక దాని రిపేర్లు కూడా వేరే వాళ్ళు చేపిస్తున్నారు. పాపం పైసలు లేకుంటే ఇల్లు కూడా ఇక్కడ విల్లా నంబర్ 41 గ్రీన్ విల్లాస్ మీరు రాసుకోండి, మీడియా వాళ్ళు పోయి చూడొచ్చు, అందులో లోపల ఉంటుంది. నాతో మధ్యవర్తులను పంపుతున్న, దయచేసి ఆ విల్లా గురించి మాట్లాడుకుని సార్ పేదోళ్ళని. ఇక ఇంకోటి పోతే ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆయన ఇంకా పేదోడు. ఆయన ఎంత పేదోడు అంటే వాళ్ళ బిడ్డ పెళ్లి అవుతుంది. వాళ్ళ బిడ్డ పెళ్లికి సీఎం అంటే ప్రగతి భవన్ పక్కన ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో ఆయన భార్య ఇద్దరు కూర్చొని డిఆర్టీఎల్ అంటే పంచాయతీరాజ్ సెక్రటరీ ఉండే అందరికి ఫోన్లు చేసి, నేను చాలా పేదోని, నా బిడ్డ పెళ్లి ఉంది, మీరు పెరుగు పచ్చడి పంపుండ్రి, మీరు ఐస్ క్రీమ్ పంపుర్రి, మీ టెంట్లు వేపియండ్రి, ఒకళ్ళేమో షామియాన్, ఇట్లా అందరినీ పిచ్చం అడుక్కొని వాళ్ళ బిడ్డ పెళ్లి చేసుకుంటారు. ఇటువంటి బెగ్గర్ గాన్లు చీఫ్ సెక్రటరీగా
మరి ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీగా, ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఈ నలుగురు లఫంగాన్లు ఈ రాష్ట్రం మీద కూర్చొని ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి ఈ రోజు బడాబాయ్ చోటాబాయ్ అని ఈరోజు నరేంద్ర మోడీ గారు వాళ్ళ మద్దతుగా ఉంటారు. దీనిపైన బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడు. నేను చెప్పిన ఏ ఒక్క ఇష్యూ మీద బీజేపీ వాళ్ళు నోరు తెరవరు. ఎక్కడ కూడా ఇద్దరు కేంద్ర మంత్రులు వాళ్ళు నోరు తెరవరు. ఈ రోజు హైదరాబాద్ మీద 144 సెక్షన్ ఎందుకు పెట్టినని మీరు అడిగారు. ఈ రోజు కాగ్ రిపోర్ట్ లో బాజాప్తా రిటైర్మెంట్ పైసలు, పెన్షన్ పైసలు వచ్చినా కానీ మీరు ఎందుకు మాట్లాడన్నారు. ఈ రోజు బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా మేము పిఆర్సీ ఇచ్చినాం. మా బీజేపీ పిఆర్సీ ఇచ్చింది. మేము మధ్యప్రదేశ్ లో పిఆర్సీ 55% ఇచ్చినాం, గోవాలో 55% ఇచ్చినాం, మేము ఛత్తీస్గఢ్ లో 55% ఇచ్చినాం, మేము ప్రతి దగ్గర 55% ఇచ్చినామని మీరు గల్లా కొట్టి ఈ రోజు బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గారి మా బీజేపీ రాష్ట్రాల్లో మేము ఇచ్చినాం. రేవంత్ నువ్వు ఎందుకు ఇస్తలేవని ఎందుకు సవాల్ చేస్తలేరు? ఎందుకంటే మీరు అందరు కలిసి ఈరోజు ముందటికెళ్ళి వెనుకకెళ్ళి తలా ఒక 100 పోట్లు పొడిచి ఈరోజు తెలంగాణ జంపనికి మీరు అందరు కత్తులు అందిస్తున్నారు. కాబట్టి అనేకమైన ఇష్యూస్ ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన తెలంగాణ ప్రజల ఆలోచించండి. ఈరోజు పార్టీలకు అతీతంగా మీరు ఆలోచన చేయాలి. మొండెం ఎగిరిపోయిన తెలంగాణ మనకు అవసరమా? తలకాయ ఎగరగొట్టిన తెలంగాణ మనకు అవసరమా? ఇయాటికి నా రాష్ట్రము, నా తెలంగాణ లాభంలోనే ఉన్నది. నా తెలంగాణను ఈరోజు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఫ్యూచర్ సిటీ కాంట్రాక్టర్ ఎవడు? సీఎం రమేష్. రిత్విక్ కన్స్ట్రక్షన్స్ వాడు ఫ్యూచర్ సిటీ దగ్గర ఈరోజు కాంట్రాక్టర్ గా ఆయన ఉంటాడు. ఆయన ఎవరు? అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు. కాబట్టి ఈరోజు మొత్తం ఇదివరకు జాతీయ మీడియా అంటే నేషనల్ మీడియా, జాతీయ మీడియా ఈరోజు తెలంగాణతో లేదు. నా జాతీయ మీడియా లేదు, నా జాతి మీడియా లేదు. మరి అది ఏ జాతి అనేది మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈరోజు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఎంఐఎం కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, మేధావులు కానీ, మీరు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మంత్రి ఈరోజు మీరు తెలంగాణ ముఖ్యమా, మీకు మీ స్వార్థం ముఖ్యమా, మీ పార్టీ ఎజెండాలు ముఖ్యమా, ఈరోజు తెలంగాణ యొక్క భవిష్యత్తు మనం ముఖ్యమా? వచ్చే తరాల కోసం మనం ఏమిద్దాం? తెలంగాణ ప్రజల కోసం వచ్చే తరాల కోసం మనం వాళ్ళ చేతిలో ఏం పెడదాం? ఈరోజు మొండెం లేని శరీరాన్ని పెడదామా, లేకుంటే తలకాయ ఉన్న తెలంగాణ మనం వచ్చే తరానికి మనకు అప్పచెప్దామా? ఈరోజు ఇది మామూలు సామాన్యమైన విషయం కాదు. ఈరోజు తెలంగాణ మంత్రులు మీరు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు మీరు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉన్న ప్రతి పౌరుడు ఈరోజు బిగాల్సిన అవసరం ఉంది. ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం కాదు, మార్వాడితో మన పంచాయతీ కాదు. ఈ రోజు మన పంచాయతీ చంద్రబాబు నాయుడుతోని, బీజేపీ నాయకులతోని ఈరోజు తెలంగాణ కోవట్లుగా మారి తెలంగాణను ఈరోజు అస్థిరం చేసే ప్రయత్నాలు చేస్తున్న వారితోని ఈరోజు మన యుద్ధం జరగబోతుంది. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ఈరోజు మరొకసారి పిడికిలి బిగాల్సిన అవసరం ఉన్నది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనతోని మేధావి లేరు, టార్చ్ బేరర్స్ లేరు, మనల్ని హెచ్చరించేటోళ్ళు లేరు, మనం నడిపించే నాయకులు లేరు, మనతో నిలబడే నాయకులు లేరు. ఈరోజు అందరినీ చక్రవ్యూహంలో, చక్రబంధంలో ఈరోజు కట్టేసి పడేసినారు. ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. అర్థం చేసుకోండి. కాబట్టి ఇది నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క తీగ లాగితే బయటికి వచ్చిన డొంక. వీళ్ళు మొత్తం గదిలేండ్రు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మీరు అన్నీ నన్ను కోసిన రూపాయి వెళ్ళదు అన్నాడు. రూపాయి కాదు 60 కోట్ల రూపాయలు తీస్తా నేను. 60 కోట్ల రూపాయలు లాభం చూపెడతా. మాట్లాడే దమ్ముందా మీకు? కాబట్టి నేను డైవర్ట్ కావద్దని ఒకటే సబ్జెక్ట్ పట్టుకున్నా. నేను అన్నిటి కూడా ఇవాళ తెలంగాణ ప్రజలతోని, తెలంగాణ ఏదైతే మన మనోభావాలతోని ఈరోజు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆలోచించండి. ఇది ప్రతి నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ ఈరోజు మీరు రాజీనామా చేయాలి. తెలంగాణ ఉద్యమ బాట పట్టాలి, తెలంగాణను కాపాడుకోవాలి. లేకుంటే హైదరాబాద్ మన చేతిలో ఉండదు. ఈరోజు హైదరాబాద్ 40 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిపోయింది. అదేది కూడా మనకు ఉండదు. మన చేతిలో ఏముండదు. అర్థం చేసుకోండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. అడ్వకేట్ కోటగిరి సార్ మాట అశోక్ గారు. మీడియా మిత్రులు నమస్కారం.
ఇప్పుడు జడ్సన్ గారు చెప్పినట్టు అంతా ఒమిషన్స్ కమిషన్స్ నడుస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ తెలంగాణకు ఒరిగేది ఏంటి అంటే అప్పులు పుట్టట్లేదు, ఆఖరికి కనీసం పెన్షన్కి మేము డబ్బులు లేనని గత 6 నెలల నుంచి చెప్తున్నారు. అటుపక్క మూసి ప్రాజెక్ట్ అంటారు, ఒక పేపర్ సిటీ అని ఒకటి తయారు చేశారు. ఫ్యూచర్ సిటీ పేపర్ సిటీ. పేపర్ సిటీలో ఒక గ్లోబల్ సమ్మిట్ జరిగింది. సమ్మిట్ ఇక్కడ మొదలైంది. మిస్ మేనేజ్మెంట్ అంటే మిస్చీఫ్ మేనేజ్మెంట్, మార్ట్గేజ్, మిస్ వరల్డ్ అంతా కంప్లీట్ కుంభకోణాలమయమే. మూసి అన్ని అంశే. ఇక్కడ జరుగుతుంది ఏంటి, శాంతి భద్రతలు కూడా కాపాడలేని పరిస్థితి. 179 కేసులు ఉన్నాయని చెప్తున్నారు ఒక చీఫ్ మినిస్టర్ పైన. ఆయన మీద ఎవరో మన సంబంధం లేని బీహార్ రోడ్డు ఏదో మాట్లాడితే మనం వెళ్ళి కేసు పెట్టడం జరిగింది, దీని మీద చర్యలు తీసుకోండి అని. కనీసం ఆ కేసు రిజిస్టర్ చేసినట్టు కూడా లేదు. అంటే క్రెడిబిలిటీ లేని వ్యక్తులు కీలక స్థానాలు ఉంటే రాష్ట్రానికి ఒరిగేది ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతాలు కావచ్చు, లేదా ఏ పాలితమైనా ఇక్కడ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు బయట శక్తుల ప్రయోజనాల కోసం పనిచేసే తెలంగాణకి తయారు చేయారంటే ఇక్కడ మరి ప్రతిపక్షాలు కూడా ఇటువంటి ఇది దేనికి క్వశ్చన్ చేయట్లేదని, ఉద్యోగ సంఘాలు మాట్లాడలేదు. ఇది కొంచెం తీవ్రమైన విషయం. దీని మీద రీసెర్చ్ ఎక్కువ చేయాల్సి ఉంది. చేసిన తర్వాత దీన్ని కంటిన్యూ చేద్దామని నేను ముగిస్తున్నా. జై తెలంగాణ. దీనిపైన మీకు బాగా డౌట్స్ రావాలి. డౌట్స్ లేవంటే మాత్రం మిమ్మల్ని కూడా అనుమానాల్సి వస్తుంది.